హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి సీతాఫలం. మన కిచెన్లో సీతాఫలం నేను ఎలా తయారు చేశానో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండి. చెట్టుకు కాసిన సీతాఫలం తిన్నా జలుబు చేస్తుందేమో కానీ ఇదైతే జలుబు చేయదు. అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అందుకని తప్పకుండా నా వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టి ఒక పావు కిలో పల్లి గింజలు అయితే తీసుకున్నానండి. ఇవి లైట్గా వేయించుకోవాలన్నమాట. గింజ ఎక్కువగా మాడిన కలర్ రాకూడదండి. లైట్గా చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి నేనైతే ఎంత నీట్గా వేయించానో. ఇంకా తెల్లగానే ఉంది, కాకపోతే లోపల వరకు వేగిందనమాట. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా పొట్టు తీసేసుకొని చెరిగి చాట్లో వేసి చెరుక్కోవాలండి. చూడండి నేనైతే ఎంత నీట్గా బాగు చేసుకున్నానో చూడండి. ఈ పొట్టు తీసేసుకున్న పల్లి గింజల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకొని మనము పావు కేజీ గింజలు తీసుకున్నాం కదా, పావు కేజీ గింజలకి పావు కేజీ షుగర్ అయితే తీసుకున్నానండి. అందులో కళాయిలో కొద్దిగంత వాటర్ వేసి షుగర్ కూడా వేసి ఇలా కరిగిందాకా తిప్పుకోవాలండి. మనం ముందుగా పల్లీలు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అవి పొడి పడితే ఇలా వచ్చింది చూడండి. మరీ మెత్తగా కాకుండా బరగ్గా చాలా బాగా నీట్గా వచ్చింది. ఇప్పుడు పంచదార కరిగింది కదా, అందుట్లో ఇది కూడా వేసేసి పౌడరు బాగా తిప్పుకోవాలండి. దగ్గరుండి నిదానంగా తిప్పుకుంటూ ఇది చిక్కబడే అంతవరకు కదుపుకుంటూ ఉండాలండి. అలా వదిలేసామనుకోండి అడుగంటుంది. 2 యాలక్కాయలు, అలాగే కొద్దిగంత నెయ్యి, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ రెసిపీని జీడిపప్పు, బాదం పప్పుతో కూడా చేసుకోవచ్చండి. కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పేసి నేనైతే పల్లి గింజలతో చేశానండి. మీకు వీడియో చూపించడం కోసమే కదా. మీరు ఒకవేళ బాదం పప్పుతో కానీ అలాగే జీడిపప్పుతో చేసుకోవాలంటే మీరు చేసుకోండి. కొద్దిసేపు అలాగా చిక్కబడిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇలా గట్టిగా వస్తుంది అనమాట. గట్టిగా అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం నెయ్యి తడి చేసుకొని చేతికి అంటకుండా ఇలా బాల్స్, రౌండ్ బాల్స్ అయితే చేసేసుకుంటున్నానండి. మొత్తం పిండంతా ఇలా బాల్స్ చేసేసిన తర్వాత కొద్దిగా అంతా పిండి తీసుకొని అందుట్లో లైట్గా రెడ్ ఫుడ్ కలర్ అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే అది కలర్ రావటం కోసం. ఇగో నేను బాల్స్ అన్నీ చేసేసిన తర్వాత నాకు ఇది మిగిలిందండి. దాంట్లో లైట్గా వేశాను ఫుడ్ కలరు. ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడకండి, అవి అంత మంచిది కాదు. కానీ ఈ రెసిపీ అందంగా కనిపించాలంటే కలర్ వాడక తప్పలేదు. అందుకని చెప్పేసి నేను లైట్గా వాడాను. ఇగోండి చూడండి, సీతాఫలం అయితే తయారు చేశాను. ఇప్పుడు మీ ముందు తయారు చేస్తున్నాను చూడండి. పెద్ద బాల్ తీసుకొని మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న చిన్న బాల్స్ అన్నీ కూడా ఇలా పెద్ద బాల్కి అంటించుకోవాలన్నమాట. ఇలా మొత్తం వాటికి అంటించేసిన తర్వాత అప్పుడు దానికి సీతాఫలం షేప్ అయితే వస్తుందన్నమాట. సీతాఫలం షేప్ అయితే వస్తుంది, కానీ మనకు కనిపించడానికి అలా కనిపించదు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలనుకున్నారు, వీడియో చివరి వరకు చూడాలన్నమాట. చూస్తే నేనేం చేశాను, ఆ సీతాఫలానికి ఎలాగా ఆ రూపం వచ్చిందనేది మీకు అర్థమవుద్ది. చూసారా, నేను 3 సీతాఫలాలు అయితే తయారు చేసేసాను. ఇప్పుడు వాటికి నేనేం చేస్తున్నానో చూడండి. కొద్దిగంత లైట్గా అరచేతిలో ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. చేయి తడి చేసుకొని అందులో కొద్దిగంత గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. వేసుకొని చేతి నిండా ఇలా చేసుకున్నానండి. మనం ముందు చేసి పెట్టుకున్న ఆ ఉండల్ని చూడండి ఇలా లైట్గా అంటించాను అంతే, ఎక్కువ ఏమీ వేయలేదు. ఇంకా 3 కూడా అలాగే లైట్గా అంటించేసి పక్కన పెడితే సీతాఫలం తయారైపోయినట్లే. చూడండి, సీతాఫలం షేప్ వచ్చినాయా? మీకు నచ్చినాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా బాగున్నాయి కదా సీతాఫలం. చెట్టు మీదే బాగా కళ్ళిప్పి పండిపోయిన సీతాఫలకాయలాగా ఉన్నాయండి ఇవి. అవును, అలాగే ఉన్నాయి. మా ఇంటి పక్కన చెట్టు ఉంటుంది, అప్పుడప్పుడు కాస్తూ ఉంటుంది అన్నమాట. అవి ఇలాగే ఉంటాయి.
చెట్టు మీద పండిపోయినాయి కోసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతకంటే కూడా ఈ రెసిపీ ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత అందంగా కనపడుతుంది.